మీరు ఎంత గొప్పలు అవుతారు అనుకుంటున్నావు, మీరు ఊహించలేరు. మీరు అంత పెద్ద జాబ్లు వస్తాయి. 1 కోటి రూపాయలు మీరు ఈజీగా తీసుకురావచ్చు సంవత్సరానికి జాబ్. ఎందుకంటే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నాలజీ కావాలి అంతే, దాంట్లో లీనమైపోవాలి, దాంట్లో సీరియస్నెస్ ఉండాలి, గ్యారంటీగా సక్సెస్ అవుతారు. నేను లక్షల మందిని ఇంజనీర్లను, డాక్టర్లను వరల్డ్ క్లాస్ తయారు చేసి, ఎక్కడ చూసినా మేనేజ్మెంట్లు, ఫార్మసిస్టులను తయారు చేసిన, ప్రపంచంలో ఏ మూల చూసినా మల్లారెడ్డి మనుషులే. నా తన 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్, 500 ఎకరాల నా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి ఇండియాలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, మొన్న యోగి పిలిచిండు లక్నో పోయేసాడు, ఆయన ఏఐ సిటీ కడుతున్నాడు, 10,000 మంది 10,000 కోట్ల ఖర్చు పెడుతున్నాడు. నన్ను పిలిచి నీకు 50 ఎకరాలు ఇస్తాను బిజినెస్ వెళ్ళి పెట్టమన్నాడు. నేను ఇప్పుడు విజయవాడ క్యాంపస్ పెడుతున్నా, కర్నూలు పెడుతున్నా, తిరుపతి పెడుతున్నా, మొన్న వైజాగ్ పోయొచ్చిన, వైజాగ్ 4 సెంటర్లు పెడుతున్నా, రేపు కలకత్తా పోతున్నా, ఫ్రైడే బీహార్లో పెడుతున్నా, లక్నోలో పెడుతున్నా, ఇండియా లెవెల్లో పెడుతున్నా. అంటే ఒక పార్లమెంట్ ఇండియా లెవెల్లో థింక్ చేస్తుండే, ప్లాన్ చేస్తుండే అంటే మీరు ఎట్లా ఉండాలి? మీరు ఒక్క దినం 73 ఏళ్ళు రెస్ట్ లేదు నాకు. అంత పని చేస్తా ఇప్పటికి కూడా, 9 to 9 పని చేస్తాను. ఎందుకంటే భగవంతుడు ఆ ఛాన్స్ ఇచ్చింది నాకు. ఇప్పుడు అదృష్టం అనేది యాడుంటుంది? బజార్లో దొరుకుతుందా? మల్లారెడ్డి అదృష్టం కాదు. అదృష్టం అనేది మన చేతనే ఉంది. భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. మనం ఎంత కష్టపడితే, ఎంత ప్లానింగ్ చేస్తే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత రెస్పెక్ట్ ఉంటే, ఎంత డిసిప్లిన్ ఉంటే మనం అంత సక్సెస్ అవుతుంది. నా సక్సెస్ సీక్రెట్ అదే. రోజు డబ్బు వేస్ట్ చేయలే, 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు పని చేసిన, టైం వేస్ట్ చేయలే, సండే లేదు, మండే లేదు, రాక్షస లెక్క పనిచేస్తే ఇప్పటికి. అట్లా చేసేపటికి ఇంత సక్సెస్ అయిన, ఇంత పేరు, ఇంత చరిత్ర, ఇంత హిస్టరీ. ఎప్పుడు కావాలి మనిషికి మానవ జన్మల? ఇంకేం కావాలి నాకు? నేను భగవంతుని ఏం మొక్త కొడతా? నాకు అన్ని డప్పిచ్చిండు, భూములు ఇచ్చిండు, మంచి పిల్లలను ఇచ్చిండు, కోడలను ఇచ్చిండు, మన్మరాలను ఇచ్చిండు, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిండు, ఎంపీ ఇచ్చిండు, మినిస్టర్ ఇచ్చిండు. ఏం తక్కువ. నేను ఒకటే కోరుతున్నా, మన పిల్లలను ప్రపంచం తగ్గట్టు తయారు చేయాలి. ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేయాలి. దానికోసమే నేను శపథం చేస్తున్నా, కంకణం కట్టుకున్నా. దానికోసమే మా స్టాఫ్ను ప్రతి దానికి కోసం దానికోసమే చెప్తున్నా. యాడికి పోయినా ఏఐ 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 ఏఐ, ప్రపంచమంతా ఏఐ పోయింది. ఇప్పుడు ఏఐ కోసమో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన రోగాలు ఉన్నాయి కదా, మనం అన్ని టెస్టులు చేసుకుంటే ఏఐలోకి పోయి చెప్పినాం అనుకో, టెస్టులు అన్ని రిపోర్ట్లు పంపిస్తే ఏఐకి, అది మొత్తం మందులు రాసిస్తుంది మంచిగా. మనకి డాక్టర్ పని కూడా లేదు ఇప్పుడు మనం ఏఐ వచ్చినాక. మనం కోడింగ్ కూడా ఏఐతోనే తెప్పించుకోవచ్చు. కోడింగ్ అంతా కూడా మనం 150 ఏళ్ళు బతకొచ్చు ఏఐలకు పోయి చెప్తే. మనకి ఏమేమి బీమార్లు ఉన్నాయి, ఏమేమి పాటలు మనకి రిపేర్ చేయాలి, ఏమేమి బాగలేవంటే అదే చెప్పేస్తూనే ఉంటుంది. ఇది పాట బాగలేదు, ఇది రిపేర్ చేసుకో, ఈ మంది చేసుకో. 150 దాన్ని చెప్పినట్టు 150 ఏళ్ళు బతకొచ్చు. ఏఐలో ఇప్పుడు మనం లెటర్ తయారు చేయాలంటే కూడా మన సెల్ ఫోన్లో ఉంది కదా ఏఐ. మీకు అందరికి తెలుసు కదమ్మా. ఏఐలో పోయి మన ఒక సీఎంకి లెటర్ రాయాలంటే అది బ్రహ్మాండంగా తయారు చేసి ఇస్తుంది, పర్ఫెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఇప్పుడు నేనే ఏఐలోకి పోయినా మొన్న నా సెల్ ఫోన్లో. నా ఏం చెప్పిన దానికి 73 ఏళ్ళు నేను ఉన్నా అని చెప్పిన. నాకేం రోగాలు ఉన్నాయి కూడా దానికి చెప్పిన. నేను రోజు ఏం తిండి తింటానో కూడా దానికి చెప్పిన. నేను ఏం మందులు తింటానో కూడా దానికి చెప్పిన. నేను రోజు ఏం ఎక్సర్సైజ్ చేస్తే కూడా చెప్పిన. అది నాకేం చెప్పింది కూడా, నేను ఎప్పుడు చచ్చిపోతానో డేట్ ఇచ్చింది. డాటా మనం దానికి ఇస్తే అది మంచి రిజల్ట్ ఇస్తుంది మనకు. అదే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా స్కిల్ లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్లని పోతున్నాయి. మొన్న టీసీఎస్లో 12,000 మందిని తీసేసాడు. మళ్ళీ సేమ్ ఏఐ ఉన్న వాళ్ళను, టెక్నాలజీ ఉన్న వాళ్ళను 2 లక్షల మందిని తీసుకున్నాడు. మళ్ళీ స్కిల్ ఏఐ లేకపోతే మీరు కూడా దేనికి పనికి రారు. ఇప్పుడు అప్పటి లెక్క పిల్లలు ప్రొఫెసర్ చెప్తే బుక్స్తోని బోర్డు మీద చెప్తే స్టూడెంట్ వినే రకంగా లేడు. స్టూడెంట్కు, టీచర్కు, ప్రొఫెసర్కు అంత లేదు. పిల్లలంతా లేటెస్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ పిల్లలు, మన కాలం పిల్లలు ఇప్పుడు 3 గంటలు యూట్యూబ్ మినిమం 3 గంటలు చూస్తారు. మన పెద్దోళ్ళంతా ఈ టీవీ,
ఎన్టీవీ, టీవీ నేను చూస్తాం వార్తలు, అల్లేంది ఎవరు చచ్చిపోయాడు ఏడవారైంది, ఇదే పని మనకు. ఈ పిల్లలంతా యూట్యూబ్ మొత్తం మినిమం 3 గంటలు చూడని వాళ్ళు నిద్రపోరారు. అంటే మారిపోయారు, జమానా తగ్గట్టు వాళ్ళు మారిపోయారు. మనం వాళ్ళకి తగ్గట్టు కూడా వాళ్ళకు టెక్నాలజీ స్కిల్లు ఇవన్నీ నేర్పిస్తేనే మన లైన్లకు వస్తారు. ప్రపంచం తగ్గట్టు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ తగ్గట్టు వాళ్ళకి నేర్పిస్తే దానికి పర్ఫెక్ట్గా జాబులు ఏమొస్తాయో, జాబ్ ఎట్లొస్తుందో దాని తగ్గట్టు తయారు చేయాలి. దానికోసం మీరంతా కూడా ఫ్రెండ్షిప్ లేదు, పండుగ లేదు, పేరంటాలు లేవు, డైలీ ఒట్టు తిన్నట్టుగా ఉండాలి. అప్పుడే శపథం చేసుకొని ఉంటే నువ్వు ఒక ఏఐ తయారవుతావు, ప్రపంచం లీడ్ చేస్తావు, పెద్ద ఒక కంపెనీకి హెచ్ఆర్ అవుతావు, పర్ఫెక్ట్గా ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు శక్తి వస్తుంది నీకు, ఆ పవర్ ఉంటుంది. అవన్నీ కూడా నువ్వు చేయగలుగుతావు, ఆ సత్తా నీకున్నది. నీకు 30 ఏళ్ళ కింద మన చైనా మన భారతదేశం కంటే అధ్వానంగా ఉంటుంది 30 ఏళ్ళ కింద. ఇప్పుడు 30 ఏళ్ళల్లో ప్రపంచానికి అప్పించేటట్టు అయింది చైనా. ఎందుకయింది? మనకంటే దరిద్రం ఉన్న దేశం మనకంటే అప్పించేటట్టు అయింది ప్రపంచానికి. మనం ఆడనే ఉన్నాం, ఆడేసిన గొంగడ ఆడే. ఇంకా ఎందుకయిందంటే అక్కడ ప్రతి లేడీస్ పనిచేస్తారు. ఆడ హౌస్ వైఫ్లు ఉండరాడా చైనాలో. ఇక్కడ మన హాల్లో 50% కంటే ఎక్కువ హౌస్ వైఫ్లే. ఆడ హౌస్ వైఫే ఉండరు, వర్కింగ్ ఉమెన్. ప్రతి ఒక్కరు పొద్దుగాలు లేస్తే 8 గంటలకు పోతూనే ఉంటారు. ఇట్లా సిటీ అంతా ఉడుతూనే ఉంటారు పని కోసం. మన తన నిమ్మడంగా లేస్తారు, వీళ్ళు ఊడిస్తారు, వండుతారు, మంచిగా టిఫిన్లు కట్టిస్తారు, టీవీ సీరియల్ చూస్తారు, కిట్టి పాటలకు పోతారు, ఫోన్లు గంటలు గంటలు మాట్లాడతారు. ఎట్లా సక్సెస్ అవుతాం, ఎట్లా గొప్పలం అవుతాం మనము? మన వాతావరణం అంతా మన పిల్లలకు వస్తుంది. మరి వాళ్ళు ఎట్లా మారాలి? కాబట్టి దయచేసి మనం కూడా ఏదో ఆలోచన చేస్తూనే ఉండాలి, ఏదో పని చేస్తూనే ఉండాలి. మనకు దోచింది ఇప్పటి సందన్నా మారిపోండి. ప్రపంచం అంతా మారుతుంది. ఏ రోజులకు ఆ రోజు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ రావాలి, ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి. ప్రపంచంలో స్టార్టప్ అనేది మన పిల్లలు రోజు కొత్త ఆలోచన చేయాలి. న్యూ థింకింగ్, న్యూ కాన్సెప్ట్, న్యూ ప్లానింగ్, న్యూ ఐడియాస్. మైండ్లో రోజు కొత్త న్యూ 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 పోతూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. నేను ఈ ఏజ్లో కూడా మబ్బులో 3-4 గంటలకు మేలుకు వస్తే నెక్స్ట్ అది నా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ 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 నెక్స్ట్. లేకపోతే ఇంత పెద్ద సామ్రాజ్యం ఎట్లా స్థాపిస్తా? రోజు ఆలోచన చేస్తేనే కదా, ప్లానింగ్ చేసుకుంటేనే కదా గొప్పలం అవుతాం, సక్సెస్ అవుతాం. ఇప్పుడు గొప్పలం అయితే అవసరం లేదు, ఆల్రెడీ గొప్పలం అయిపోయాం. ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ ఎట్లా పోవాలి, ఎట్లా తయారు చేయాలి మన పిల్లలను, ఎట్లుండాలి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, ప్రపంచం ఎటు పోతుంది. మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయితేనే కదా మనం సక్సెస్ అయ్యేది. అప్పుడే నేను పాలు అమ్ముకుంటా, పూలు అమ్ముకుంటుంటే గానే ఉంటుంటే నేను ఇడిదాకా ఎందుకు వస్తుంటున్నాను. కాబట్టి దయచేసి మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి ఫ్యూచర్ ఉన్నది. ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది మన పిల్లల కోసము. ప్రతి స్టూడెంట్ను ఏఐ తయారు చేసే బాధ్యత సీఎంఆర్ది. మీరు కూడా సపోర్ట్ చేయండి. స్టూడెంట్స్కి కూడా చెప్తున్నా, నీ భవిష్యత్, నీ జిందగీ, నీ జీవితం, నీ లైఫ్, నీ సక్సెస్ నీదే. నువ్వు సక్సెస్ అయితే నీ అమ్మ నాయన ఖుషి అయిపోతాడు. నా బిడ్డ హెచ్ఆర్ అయింది, నా బిడ్డ ఒక కంపెనీకి ఓనర్ అయింది. అంతేగాని వాళ్ళకి నువ్వు ఇచ్చేది ఏమి లేదు. ఇప్పుడు నా ఆస్తి నాదే, నా తమ్ముళ్ళ ఆస్తి నా తమ్ముళ్ళదే, నా కొడుకుల ఆస్తి ఎవరి తెలివి వాందే, ఎవరి టాలెంట్ వాందే, ఎవరి స్కిల్ వాందే, ఎవరి సక్సెస్ వాడే. నేను ఎంపీ అయినా అందరు అవుతారా? మా తమ్ముళ్ళు అవుతారా? నేను మినిస్టర్ అయినా అవుతారు కాదు. నీ టాలెంట్ నా టాలెంట్, నేను చాలా స్పాట్ ఉన్నా కాబట్టి ఇంత చూసుకోవాలి. ఎవరి టాలెంట్ వాందే, మీది కూడా అంతే. ఇప్పటి సంధి నిద్రపోవద్దు, ఇప్పటి సంధి రోజు నెక్స్ట్ లెవెల్లో ఉండాలి, కొత్త ఆలోచనతో ఉండాలి, అప్పుడే సక్సెస్. కాబట్టి దయచేసి మన పిల్లలకు మంచి ఆనిముత్యాలు, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. వాళ్ళని మంచిగా ఏఐ తయారు చేసే బాధ్యత మాది. మీరు కూడా మంచిగా సీరియస్నెస్ ఉండండి. అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకోండి. మీరు ప్రపంచంలోనే నాకంటే కూడా గొప్పలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.
I request. తెలిసిపోవాలి. పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీలు పెట్టాను. ఇప్పుడు నా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళని రేపటి ప్రపంచానికి పనికొచ్చే మంచి నిపుణులుగా తీర్చిదిద్దాలి. రేపటి భవిష్యత్తును ఈ రోజే తెలుసుకోవాలి. పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీలు పెట్టాను. ఇప్పుడు నా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళని రేపటి ప్రపంచానికి పనికొచ్చే మంచి నిపుణులుగా తీర్చిదిద్దాలి. రేపటి భవిష్యత్తును ఈ రోజే తెలుసుకోవాలి. తిరుగులేని భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యా సంస్థని స్థాపించు మల్లారెడ్డి. తథాస్తు. విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారు చేయి మల్లారెడ్డి. యువతని మేలుకొల్పు, వారిలో విజ్ఞానం వెలిగించు. విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు. అద్భుతమైన టెక్నాలజీతో కోర్సులతో రేపటి సమాజాన్ని నిర్మించు మల్లారెడ్డి. మీ అందరి ఆశయాలను నిలబెడతాను. దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం నెలకొల్పుతాను. ఇది మల్లారెడ్డి మాట. అంతర్జాతీయ టెక్నాలజీ కోర్సులతో లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న వేదికలు మల్లారెడ్డి విద్యా సంస్థలు. నా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం యూనివర్సిటీలు పెట్టాను. ఇప్పుడు నా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. వాళ్ళని రేపటి ప్రపంచానికి పనికొచ్చే మంచి నిపుణులుగా తీర్చిదిద్దాలి. రేపటి భవిష్యత్తును ఈ రోజే తెలుసుకోవాలి. Welcome to Mallard. Wear seatbelt for safety. Mission completed. మారుతున్న ప్రపంచానికి తగ్గట్టుగా కోర్సులను డిజైన్ చేయాలి. నా విద్యార్థులకు అద్భుతమైన భవిష్యత్తు అందించాలి. ఎందుకంటే మల్లారెడ్డి అంటే భవిష్యత్తు, భవిష్యత్తు అంటే మల్లారెడ్డి. అంతర్జాతీయ టెక్నాలజీ కోర్సులతో లక్షలాది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వేదికలు మల్లారెడ్డి విద్యా సంస్థలు.
5-6 సంవత్సరాల తర్వాత ఎట్లయితుందో మీకు చూపించినది. ఎందుకంటే ప్రపంచం అంతా రోబోలు వచ్చేసినాయి. రోబోలే చాయ్ కాఫీలు సప్లై చేస్తున్నాయి, రోబోలే హోటళ్ళన్నీ ఊడుస్తున్నాయి, డ్రైవర్ లేని కార్లు వచ్చినాయి. మనం ఇంకా ఏడున్నది ఏడేసిన గొంగడి గానే ఉన్నాం, ఇంకా పాత చింతపండు లేక. కాబట్టి మనం టెక్నాలజీ తోటి ఆ లెవెల్లో పోతేనే మనం అక్కడ రీచ్ అవుతాం. దానికోసమే మీ అందరికీ కూడా ఆ వీడియో నేను ఏఐ తయారై నేనే షూటింగ్ చేయించుకొని నేనే తయారు చేయించాను. నా డైరెక్షన్, నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. Now I would like to invite our alumni Pramod Reddy, who has graduated